గౌతమ్ అహల్యని జాగ్రత్తగా రూమ్‌లోకి తీసుకొచ్చి బెడ్ పైన కూర్చోబెడుతూ, "ఎందుకండి మా అమ్మ వాళ్ళకి నిజం చెప్పి, మా నానమ్మ వాళ్ళతో మీరు తిట్లు తిన్నారు" అని అంటూ ఉండగా, "నిజం చెప్పకపోతే మీ పైన నింద పడేదండి" అని అంటూ ఉంటుంది అహల్య. అహల్య మాటలకి గౌతమ్, "ఇప్పుడు మీరు మాటలు పడ్డారు కదా" అని అంటూ ఉండగా, "నేనుండగా మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. మీ పైన చిన్న మాట కూడా పడకూడదు" అని అంటూ ఉంటుంది గౌతమ్. అప్పుడు అహల్య, "మీరు అవమానపడడం, మాట పడడం నాకు కూడా ఇష్టం ఉండదండి" అని అంటూ ఉంటుంది అహల్య. "నాకవన్నీ అలవాటేనండి" అని గౌతమ్ అంటూ ఉండగా, "నేనొచ్చినప్పటి నుండి నాకు తెలిసిన గౌతమ్ చాలా మహాత్ముడు, చాలా గొప్పవాడు. అతను అవమాన పాలవ్వడానికి వీల్లేదు" అని అహల్య కూడా ఖచ్చితంగా చెప్తుంది. "కానీ మీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది" అని అంటూ ఉంటాడు గౌతమ్. "ఈరోజు జరిగిన గొడవలో మీకేదైనా అయితే" అని అంటూ ఉండగా, "మీకోసం రాకపోతే నేనెందుకండి ఉండి" అని గౌతమ్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడు అహల్య, "ఒకవేళ ఈరోజు జరిగిన ఫైట్‌లో నేను చనిపోయి ఉంటే" అని అహల్య అనగానే, "చావైనా నన్ను దాటుకునే మీ దగ్గరి దాకా రావాలి. ఏదైనా నన్ను దాటే మిమ్మల్ని చేరాలి. మీ ప్రాణాల కోసం ఆ యముడిని సైతం ఎదిరిస్తా, పోరాడతా. ప్రామిస్ చేసి చెప్తున్నా, మన ఇద్దరిని విడదీయడానికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను. మనిద్దరిని ఎవరు విడదీయలేరు" అని ప్రమాణపూర్తిగా అహల్యకి మాటిస్తూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ ప్రేమకి కరిగిపోయిన అహల్య గౌతమ్‌ని గట్టిగా వాటేసుకుంటుంది. వీళ్ళిద్దరిని విడదీయడానికి రాబోయేది ఎవరు? ఇంద్ర బ్రతికే ఉన్నాడా? అసలు అతిథి మాట్లాడిన ఇంద్ర ఎవరు? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.